మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. సరిగా బ్రేకింగ్ న్యూస్ బయట ఇంటర్నల్ సోర్స్ ప్రకారం వచ్చిన సమాచారం వింటా ఉంటుంటే ఈడీ ఆల్మోస్ట్ అన్ని కేసులు కొట్టేయబోతుందని వస్తాం సార్. ఎంతవరకు నిజం సార్? కొట్టేయబోట్లేదు, కొట్టేసింది. కొట్టేసిందా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ కేసులు కొట్టివేయబడ్డాయి. ఎందుకో తెలుసా? డిశ్చార్జ్ పిటిషన్ లేసిన దగ్గర జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ లేసాడు ఈడీ సిబిఐ కేసుల మీద. ఈడీ ఏం చేస్తుందంటే సిబిఐ డైరెక్షన్లో పనిచేస్తుంది. ఈడీ సీజ్ చేసిన ఆస్తులన్నీ జప్తుకు అర్హత లేవని రిలీజ్ చేసేసింది. మీకు అర్థమైందా? ఇట్ ఈస్ బాల్ రైట్ నో ఈజ్ ఇన్ సిబిఐ కోర్ట్. ఏది? ఈడీ జప్తు చేసిన ఆస్తులు అండ్ మేము అభియోగాలు మోపి చేసిన దగ్గర జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా సంబంధం ఉందని చెప్పాలి. హైలైట్ తెలుసా మీకు దీంట్లో సెన్సిటివిటీ? సిబిఐ దే జస్ట్ ఫెయిల్ టు ప్రూవ్ ఇట్. ఎందుకంటే సంబంధిత కంపెనీలు ఏవైతే మీరు చెప్పారో ఏసీసీ సిమెంట్ ఇవన్నీ మేము జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఇవ్వలేదు. సో ఫార్ ఈ లెడ్ లైన్ పెట్టి స్టాక్ మార్కెట్లో జరిగే క్విట్ ప్రోకో అన్న పదాన్ని ఇక్కడ జప్తు చేసి పెట్టి విజయసాయి రెడ్డిది జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తినేసిన నాటి జీవీఎల్ యూసీ టైప్లో తెలుగుదేశం గవర్నమెంట్ నెల రక్తం తగ్గించాడు. అదే ప్రాతిపదిక మంది చేసిన దగ్గర చేతులు ఎత్తేసిన ఈడీ. సో రైట్ నౌ జగన్మోహన్ రెడ్డి స్టేటస్ ఎవరన్నా అడిగితే సిబిఐ కేసులు తప్ప, అది కూడా జగన్మోహన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు లాక్కోలేక పీక్కోలేక సస్తున్న సిబిఐని హెడ్డింగ్ పెట్టి దమ్మున్న మొగాడు అంటే చెప్పండి, అర్థం మాట్లాడవచ్చు. మీకు అర్థమవుతుందా? ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డికి రబ్బర్ పెట్టి చెరిపేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దే జస్ట్ ఫెయిల్ టు ప్రూవ్ ఎగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఈరోజు దాకా సిబిఐ కేసుల మీద వేసిన డిశ్చార్జ్ పిటిషన్ల సారాంశం ఏంటంటే ఈడీ జప్తు చేసినకి ఈ ఎవిడెన్సెస్తో మేము జప్తు చేయమని చెప్పామని సిబిఐ హ్యాస్ టు టెల్. అది చెప్పలేక తికమకపడి రామ్దేవ్ బాబా గడి ఆసనాలన్నీ వేసుకొని తిరుగుతుంది. అతి దగ్గరలో దాంట్లో కూడా చేతులు రెండు కడుగుతారు. అందుకనే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఈ టెక్నాలజీని డైవర్ట్ చేయడానికి సింగపూర్లో 143 కోట్లు, లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిపోతాడు, ఇవి కొత్త కథనాలు కథకళికి తెరలేపారు. ఓకే, మీకు అర్థమైందా? ఇది ప్రజలు గ్రహించగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి సుప్రీంకోర్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలు ఇవన్నీ ఫాలో అవడం రాదు. ఫాలో అవుతున్న వాళ్ళని ఎవరైనా గట్టిగా పట్టుకుని అడిగితే చెప్పే సారాంశాలు ఇలాగే ఉంటాయి. ఇవాళ బయటికి అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నాడు సార్? చేయరు, అఫీషియల్గా చేయరు, చేస్తారు అన్నది కాదు. అఫీషియల్గా హీ హాస్ గాట్ రిలీజ్డ్. ఓకే, దేర్ ఇస్ నో ఈడీ కేస్ ఆన్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. నేను ఎందుకంటే వెనక్కి ముందుకెళ్ళి చూస్తే ఎందుకు ఊరికెళ్ళి ఎక్కడ కేసులో కితకితలు ఆడిపోతున్నారు, ఎందుకు ఈ 143 కోట్ల కొత్త ప్రతిపాదనలు వచ్చి సింగపూర్ వాళ్ళకి ఇచ్చారు అన్న దగ్గర చూస్తే వెనక్కి ముందుకెళ్తే మేము జర్నలిస్టులమే కదా సార్, ఎక్కడో చదువుకున్న పాపానికి తోటి జర్నలిస్టులు 4-5 మంచి మాటలు చెవుల్లో గేంకరాలు కొట్టేలా చెప్పారు ఢిల్లీ వేదికగా.